పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ల ప్రచారాల సుత జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రచారాల సుత మస్తు కొత్తగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి ప్రచారం చేయిస్తున్నారు. అచ్చు ఇదే ఐడియా ఫాలో అయినరు సైకిల్ గుర్తు పార్టీ లీడర్లు. గా మధ్య బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీతో ప్రచారం చేయిస్తున్నారు సైకిల్ గుర్తు పార్టీ లీడర్లు. గా ముచ్చట్లేందో మళ్ళీ చూసొద్దాం చలో. ఇప్పుడు జరిగే ఎల్లచెల్ల ప్రచారాలు ఉన్నాయి కానుల్లా. ఈ ప్రచారాలలో స్టార్ క్యాంపెయిన్ గా కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది పెద్ద లీడర్లు అక్కడ పోటీ చేసే నాయకులకు సపోర్ట్ గా ప్రచారం చేస్తూ మొదలు పెడుతున్నారు. యోగి ప్రచారంలో భాగంగానే మన తెలంగాణలో వంటలక్క బాగా ఫేమస్ అయింది కదా. గదేనుల్లా కుమారి ఆంటీ ఇప్పుడు ఆంటీ కూడా స్టార్ క్యాంపెయిన్ లో పాల్గొని టీడీపీ తరఫున ప్రచారంలో దిగి ఫుల్ గా ప్రచారం చేస్తుంది. అయితే 15 ఏళ్ల కిందట గుడివాడ ఎట్లున్నదో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఇక నాకు బతుకుదేరు లేనందుకే నేను పక్క రాష్ట్రం పోయి బతుకుతున్నా. మన టీడీపీ అభ్యర్థి రామును గెలిపిస్తే నాలాంటి వాళ్ళకు బతుకులు బాగుంటాయి, అభివృద్ధి కూడా మంచి చేస్తారని అన్నది. ఈ చిత్రం ఏంటంటే గతంలో జగన్ సర్కార్ నాకు ఇల్లు ఇచ్చిందని కుమార్ ఆంటీ చెప్పింది. ఇప్పుడేమో టీడీపీ నుంచి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అయినా ఆంటీ సొమ్ము కాలనీ సోకుపల్లి అన్నట్టు నీకు ఇల్లు ఏమో జగన్ ఇచ్చే, ప్రచారం ఏమో చంద్రబాబు నాయుడుకు చేయబడుతుంది. ఇక మరి ఓటు ఎవరికి వేస్తావో ఏమో. ఇప్పుడైనా మంచి నాయకునికి చూసి ఓటేయులు తల్లి. బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కిందట హైదరాబాద్ గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయవంతంగా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి.